కుండలు చేస్తారు, చెప్పులు చేస్తారు, రోడ్లు ఊడుస్తారు, బట్టలు ఉతుకుతారు. వీళ్ళంతా డిప్రెస్డ్ క్లాసెస్ ఉన్నారు, నిజమే. వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని సైమన్ కమిషన్ రాసింది. గాంధీ అన్నాడు వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదు. ఎందుకు ఇవ్వద్దు? క్రిస్టియన్స్కి ఇచ్చారు అంటే వాళ్ళు వేరే మతం, సిక్కులకు ఇచ్చారు వాళ్ళది వేరే మతం, పార్సీలకు ఇచ్చారు వాళ్ళది వేరే మతం, మరి వీళ్ళదే మతం అని అడిగాడు. వాళ్ళు కూడా హిందువులేనయ్యా, మా వాళ్ళే. వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్లు ఇస్తే నేను ఒప్పుకోను. మాలో భాగం గనక మేము చూసుకుంటాం. ఏం చూసుకుంటావు? నీళ్ళు పోయవు. ఏం చూసుకుంటావు? బళ్ళోకి రానియవు. ఏం చూసుకుంటావు? గుళ్ళోకి రానియవు. ఎవరైనా మీ అమ్మాయిలు మమ్మల్ని ప్రేమించినా, మేము మీ అమ్మాయిలను ప్రేమించినా మర్మావాళ్ళు కోసేస్తావు. ఇదేగా నువ్వు చూసుకునేది. అంబేద్కర్ ఏమన్నాడు తెలుసా? మిస్టర్ గాంధీ, నువ్వేం హిందువులం అంటున్నావు కదా, మేము హిందువులం కాదు, మాది వేరే మతం. మేము క్రిస్టియన్స్ కాదు, ముస్లింలం కాదు, సిక్కులం కాదు, భారత క్రైస్తవులం కాదు, పార్సీలం కాదు, నా హిందువులం కూడా కాదు. మేము ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలుగా పిలువబడేటటువంటి ఒక ప్రత్యేక వర్గం. నేను గుళ్ళోకి వస్తే నువ్వు రానియవు. నీ దేవుడు వేరే, మా దేవుడు వేరే. నీ దేవుడు ఓం గంధ సమర్పయామి, ఓం వక్షస్థల సమర్పయామి, కటిస్ సమర్పయామి, నూతన వస్త్ర సమర్పయామి, పుష్పఫలం సమర్పయామి, ఓం ఏకాశస్త్రతే విష్ణు పూజ ఫలపర సమర్పయామి స్వాహ. నీ దేవుడు స్వాహ. మా దేవుడు అట్లా కాదు. మా దేవుడు ఎక్కడ ఉంటాడు? మాలమాదిగ గూడెంలో ఉంటాడు, గౌండ్ల వాళ్ళ వాడలో ఉంటాడు, కుమ్మరి వాళ్ళ వాడకట్టులో ఉంటాడు. మావాడు ఎలా ఉంటాడు? పోషమ్మ. ఎప్పుడన్నా మీరు మా పోషమ్మ దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టిర్రా? అప్పుడే పోషమ్మకి ఎప్పుడన్నా మంత్రాలు చదివిర్రా? పోని మీరు పూజ ఎట్లా చేస్తారు? గంధం తీసుకుంటాడు, నాభిగవర సమర్పయామి, బొడ్డులో పూస్తాడు, వక్షస్థల సమర్పయామి, ఇక్కడ చెస్ట్కు పూస్తాడు, కటిస్ సమర్పయామి, కంఠ సమర్పయామి, ఇక్కడ పూస్తాడు, కటిస్ సమర్పయామి, నడుములోకి పూస్తాడు, ఫలభాగ సమర్పయామి, ఇక్కడ పూస్తాడు. ఇది నీ పూజ. మరి మా పూజ ఎట్లా ఉంటుంది? అన్నం వండుకుంటాం, అన్నంలో ఇంత పసుపు వేస్తాం, ఆ పసుపు తీసుకొని దేవత కాడికి పోతాం. ఇక్కడ ఉంటుంది ముత్యాలమ్మ, పోషమ్మ, పోలేరమ్మ, కోడిపిల్లని కోస్తాం. ఆమె కోడిపిల్ల కూడా సరిపోకపోతే కాస్త పెద్దదైతే ఏటనికి వస్తాం, ఇంకా పెద్దదైతే దున్నపోతునికి వస్తాం. దాన్ని తీసుకొని వండుకుంటాం, కాలుస్తాం. కాల్చి ఏం చేస్తాం తెలుసా? పోషమ్మకు పెడతాం. అమ్మా తిను, మేము కూడా తింటాం. మీ పూజకు మా పూజకి ఎంత తేడా ఉందో తెలుసా? మీరు మాంసమే పెట్టరు అక్కడ, మేము మాంసం పెడతాం మా దేవతకు. మాది వేరే మతం అన్నాడు. కాబట్టి మాకు రిజర్వేషన్లు ఇవ్వవలసిందే. వీఆర్ నాట్ హిందూస్ అన్నాడు అంబేద్కర్. గాంధీ అన్నాడు లేదు వాళ్ళు హిందువులే. ఈ గొడవను తేల్చడానికి బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ పెట్టారు. దీన్నే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటారు. వాస్తవంగా ఇది లండన్ పిలిచారు, ఎందుకంటే ఇండియాలో అయితే గొడవ అవుద్ది.